ఇది కథ కాదు, మన దేవుడు మన కోసం చేసిన గొప్ప ప్రాణత్యాగం. ఆయన మన కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత రక్తాన్ని చిందించాడో ఈ వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది. ఆ రోజు రాత్రి యేసు అందరికీ దూరంగా గెత్సెమనే తోటలో ఒంటరిగా నిలబడ్డాడు. తనపై రాబోయే బాధ అంతా ఆయనకు తెలుసు. అయినా వెనక్కి తగ్గలేదు. భయం కాదు, బాధ హృదయాన్ని నొక్కేసింది. అందుకే తండ్రిని చూసి, ఈ పాత్ర నన్ను దాటిపోవచ్చునేమో అని వేడుకున్నాడు. కాని అదే శ్వాసలో, నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరుగాక అని తలవంచాడు. ఎందుకంటే తన బాధ కన్నా మన రక్షణ ఆయనకు ముఖ్యమైంది. ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు దగ్గరగా ఉన్న శిష్యులు నిద్రపోయారు. ఇది మనిషి బలహీనత. దేవుడు దగ్గరగా ఉన్నా మనం చాలాసార్లు అర్థం చేసుకోలేకపోవడం. అప్పుడే యూదా గెత్సెమనే తోటలోకి వచ్చాడు. అతని వెంట దేవాలయ ప్రధానుల పంపిన సైనికులు కర్రలు ఖడ్గాలు పట్టుకొని నిలబడ్డారు. యూదా ముందే వారికొక సంకేతమిచ్చాడు. నేను ఎవరిని ముద్దు పెడతానో ఆయనే యేసు అని. యూదా యేసు దగ్గరకు వచ్చి రబ్బీ అని పలికి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు యేసు ప్రశాంతంగా అతనిని చూసి, యూదా, నీవు ముద్దుతో మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని అడిగాడు. ఆ మాటల్లో కోపం లేదు, అరుపు లేదు, కేవలం విరిగిన ప్రేమ మాత్రమే ఉంది. యూదా మౌనంగా నిలిచిపోయాడు. అతనికి సమాధానం లేదు. యేసు మాత్రం వెనక్కి తగ్గలేదు. తనను పట్టుకోవడానికి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి తనను తానే అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఇది మోసం చేత కాదు, తండ్రి చిత్తం చేత జరుగుతున్న పని అని ఆయనకు తెలుసు. యేసును పట్టుకుని తీసుకెళ్లారు. అర్ధరాత్రి అంతా ప్రశ్నించారు, అబద్ధ సాక్ష్యాలు పెట్టారు, ఉమ్మేశారు, కొట్టారు, అవమానించారు. కాని ఆయన మౌనంగా అన్నీ భరించాడు. ఎందుకంటే నిజమైన ప్రేమ తనను తాను రక్షించుకోదు, ఇతరులను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఉదయం ఆయనను పాలకుల ఎదుట నిలబెట్టారు. ఆయనలో తప్పు కనబడకపోయినా జనసమూహం అరుపుల ముందు న్యాయం ఓడిపోయింది. నిర్దోషి అయిన యేసు శిలువ శిక్షకు అప్పగించబడ్డాడు. ఆయన తలపై ముల్లుల కిరీటం పెట్టారు. అది కేవలం శారీరక బాధ కాదు, మన పాపం ఎంత గుచ్చేలా ఉంటుందో చూపించే గుర్తు. రక్తం కారుతూ ఆయన తన శిలువను మోసుకుని కల్వరి కొండవైపు నడిచాడు. ప్రతి అడుగు మన భారమే, ప్రతి పడిపోవడం మన బలహీనతే. అయినా ఆయన మళ్లీ లేచి ముందుకు సాగాడు. ఎందుకంటే మధ్యలో ఆగితే మన రక్షణ అపూర్ణమవుతుంది. శిలువపై ఆయన చేతులు కాళ్ళు గోళ్లతో గుచ్చబడ్డాయి. ఆ గోళ్లు యేసును కాదు, మన పాపాలను అక్కడ బిగించి ఉంచాయి. ఆ బాధలో కూడా ఆయన మొదటి మాట, తండ్రి, వీరిని క్షమించుము, ప్రతీకారం కాదు, క్షమే దేవుని స్వభావమని ఆయన చూపించాడు. పక్కన వేలాడుతున్న దొంగను చూసి చివరి క్షణంలోనూ ఆశను ఇచ్చి, నేడు నాతో పరదైసులో ఉంటావు అన్నాడు. తీవ్రమైన ఒంటరితనంలో, నా దేవా, నన్నెందుకు విడిచితివి అని ఆయన మొరపెట్టుకున్నప్పుడు మనం అనుభవించే ప్రతి వేదనను దేవుడు కూడా అనుభవించాడని లోకం తెలుసుకుంది. ఆ క్షణంలో ఆకాశం చీకటిగా మారింది, భూమి కంపించింది, దేవాలయపు తెర చినిగింది. ఇది దేవుని దగ్గరకు వెళ్లే మార్గం ఇక మూసివేయబడలేదని సంకేతం. చివరికి యేసు సంపూర్ణమయ్యింది అని పలికాడు. అంటే పాపానికి చెల్లించాల్సిన మూల్యం పూర్తిగా చెల్లించబడింది. ఇక మనం దేవుని ప్రేమను సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తన ఆత్మను తండ్రి చేతులలో అప్పగించి మరణించాడు. ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఆ దేవుని ఆశీర్వాదములు అందరిపై ఉండునుగాక. ఆమెన్.